ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. సజ్జల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ న్యాయవాది గుడిపాటి లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. 2 రోజుల క్రితం వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వైసీపీ పోలింగ్ ఏజెంట్ల సమావేశంలో సజ్జల వారిని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేత న్యాయవాది లక్ష్మీనారాయణ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జూన్ 4న కౌంటింగ్ సెంటర్లలో గొడవలు సృష్టించేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. రూల్స్ పాటించేవారు కౌంటింగ్ ఏజెంట్లుగా అవసరం లేదంటూ సజ్జల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సాక్షాత్తు ఏపీ ప్రభుత్వ సలహాదారే ఎన్నికల కమిషన్ రూల్స్ పాటించరాదంటూ వ్యాఖ్యలు చేసి కేసు ఎదుర్కోవడం విధిరాతగా టీడీపీ నేతలు అభివర్ణిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. సజ్జల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ న్యాయవాది గుడిపాటి లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. 2 రోజుల క్రితం వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వైసీపీ పోలింగ్ ఏజెంట్ల సమావేశంలో సజ్జల వారిని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేత న్యాయవాది లక్ష్మీనారాయణ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జూన్ 4న కౌంటింగ్ సెంటర్లలో గొడవలు సృష్టించేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. రూల్స్ పాటించేవారు కౌంటింగ్ ఏజెంట్లుగా అవసరం లేదంటూ సజ్జల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సాక్షాత్తు ఏపీ ప్రభుత్వ సలహాదారే ఎన్నికల కమిషన్ రూల్స్ పాటించరాదంటూ వ్యాఖ్యలు చేసి కేసు ఎదుర్కోవడం విధిరాతగా టీడీపీ నేతలు అభివర్ణిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. సజ్జల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ న్యాయవాది గుడిపాటి లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. 2 రోజుల క్రితం వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వైసీపీ పోలింగ్ ఏజెంట్ల సమావేశంలో సజ్జల వారిని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేత న్యాయవాది లక్ష్మీనారాయణ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జూన్ 4న కౌంటింగ్ సెంటర్లలో గొడవలు సృష్టించేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. రూల్స్ పాటించేవారు కౌంటింగ్ ఏజెంట్లుగా అవసరం లేదంటూ సజ్జల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సాక్షాత్తు ఏపీ ప్రభుత్వ సలహాదారే ఎన్నికల కమిషన్ రూల్స్ పాటించరాదంటూ వ్యాఖ్యలు చేసి కేసు ఎదుర్కోవడం విధిరాతగా టీడీపీ నేతలు అభివర్ణిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. సజ్జల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ న్యాయవాది గుడిపాటి లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. 2 రోజుల క్రితం వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వైసీపీ పోలింగ్ ఏజెంట్ల సమావేశంలో సజ్జల వారిని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేత న్యాయవాది లక్ష్మీనారాయణ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జూన్ 4న కౌంటింగ్ సెంటర్లలో గొడవలు సృష్టించేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. రూల్స్ పాటించేవారు కౌంటింగ్ ఏజెంట్లుగా అవసరం లేదంటూ సజ్జల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సాక్షాత్తు ఏపీ ప్రభుత్వ సలహాదారే ఎన్నికల కమిషన్ రూల్స్ పాటించరాదంటూ వ్యాఖ్యలు చేసి కేసు ఎదుర్కోవడం విధిరాతగా టీడీపీ నేతలు అభివర్ణిస్తున్నారు.